ఇండియాలో వాళ్ళకి నిజం చెప్పాలంటే కాన్సెప్ట్ అనేది ఇంత ప్రాబ్లం కాదు. ఎందుకంటే మన దగ్గర మన వరల్డ్ చాలా కలర్‌ఫుల్ అవును. ఇండియా. అక్కడ అట్లా ఉండదు కాబట్టి వాళ్ళకు కొన్ని దేశాలు మంచు ప్రాంతాలు, కొన్ని దేశాలు ఏమీ ఉండదు. ఆ! వాళ్ళకి సబ్జెక్ట్ దొరకడమే కష్టం. ఈవెన్ పికాసో లాంటి వాడికి కూడా ఏం పెయింట్ చేయాలనే క్వెషన్ వచ్చినప్పుడు అతను సాస్ పాన్ కూడా చేసిండు అందులో ఒక ఆ! ఆమ్లెట్ ఏసి. అట్లాంటివి అంటే మనకు ఆ కర్మ అవసరం లేదు. మనకు చెయ్యాలంటే ఫస్ట్ మన పురాణాలు, మన మైథాలజీ ఇంత వాస్ట్ మైథాలజీ ఉంది. అది కాక ఎవ్రీ 2 మంత్స్‌కి రితు చేంజ్‌లో మనకు పండగలు అవును. వస్తుంటాయి. మొత్తం అంతా మారిపోతుంటది. ఇప్పుడు పచ్చగా ఎక్కడ చూసినా పచ్చని పొలాలు అవును. అవన్నీ ఉంటాయి. ఇట్లా ఎంత మనకి ఇన్స్పైరింగ్ చాలా ఉంది ఇండియన్. అందుకనే ఫారెన్ ఆర్టిస్టులు అంటారనమాట. బయట నుంచి వచ్చిన ఆర్టిస్టులు అప్పుడప్పుడు రెసిడెన్సీ ప్రోగ్రామ్స్‌కి వస్తారు. వచ్చిపోయిన తర్వాత నాకు చెప్తుంటారు 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు ఇండియా మమ్మల్ని వదిలిపెట్టదని. ఇండియన్ మూడ్‌లో ఇంకా ఉంటాం మేము అని. ఫీలింగ్స్‌లో ఉంటారు వాళ్ళు పూర్తిగా. చేసేది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్. కానీ ఇండియా వస్తుంది ఇందులో. ఇండియా ఉంది మా లోపల. ఎంతవరకంటే ఈవెన్ ఇండియా తిండి కూడా చేసుకుంటాం మేము అప్పుడప్పుడు పూరి. ఆ! ఒకసారి ఇట్లనే నేను ఫోన్ చేస్తే ఒక ఆర్టిస్ట్ ఆయన ఇక్కడ మన వేల్స్ ఇంగ్లాండ్ యూకే దగ్గర వేల్స్ ఉంది కదా అది. అవును. అతను వేల్స్ ఆయన ఆర్టిస్ట్. ఆయన అంటుండే అనమాట, యూ కాట్ మీ ఇన్ ఎ వెరీ ఇండియన్ మూమెంట్. ఐ వాజ్ మేకింగ్ పూరి అండ్ దాల్ అని. అప్పుడు ఫోనే కదా అదే. వీడియోలు లేవు. అవును.